ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని మాటలు వినటానికి విచ్చేసినటువంటి ప్రియమైన శ్రోతలకు సృజన టీవీ ఛానల్ ద్వారా ప్రసారం కావబడుతున్నటువంటి ప్రసార కార్యక్రమాల కొరకు విచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కృతజ్ఞతలు. దేవుని యొక్క మాటలు వినే విషయంలో ఆసక్తి కనబరుస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మాటలు దైవోక్తులు అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వక ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని మాటలు ఆది నుండి కూడా తను ఏ విధంగా ప్రజలతో సంభాషణ చేస్తూ దేవుని పక్షంగా ఉండాలని కోరుకుంటూ దేవుడు తన ప్రణాళికను రూపొందించాడో ఆ సంగతులన్నీ కూడా మనం ఒక్కొక్కటి క్రమంగా నేర్చుకునే విషయంలో ముందుకు కొనసాగుతూ ఉన్నాం. గనక ఆసక్తి కలిగినటువంటి మీ అందరూ కూడా మీరు ఎంతవరకు మీ యొక్క జీవితాల్లో ఎంతగా ఈ మాటల వల్ల మీరు ఆకర్షితులు అవుతున్నారో, దేవుని పిల్లలు అవుతున్నారో, మీరు కూడా మీ సంతోషాన్ని మాతో కూడా పాలు పంచుకోవాలని, అలాగే మీ కొరకు మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు మాకు ఫోన్ చేసినా, ఉత్తరాలు రాసినా మేము మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవారుగా ఉంటామని తెలియజేసుకుంటూ ఉన్నాం. అయితే తిరిగి మరలా మన దేవుని మాటలు మనతో మాట్లాడడానికి ఆయన సిద్ధపరిచిన విషయాల్ని ఆది నుండి నేర్చుకుందాం. ఆది కాండము 6వ అధ్యాయంలో దేవుడు నోవాహుని ఏర్పాటు చేసుకున్నాడు. నోవాహుని ఏర్పాటు చేసుకున్న ద్వారా నోవాహు నీతిమంతుడిగా కనిపించాడు. ఎందుకు అనంటే దేవుడు చెప్పిన ప్రతి మాట కూడా ఆయన ఆలకించాడు. ఆదిలో ఆదాము దగ్గర పరిస్థితి వేరు, ఆదిలో కయీను దగ్గర పరిస్థితి వేరు, ఆదిలో నోవాహు దగ్గర పరిస్థితి వేరు. నోవాహు దగ్గర దేవుని ఆజ్ఞను అనుసరించి నడుచుకున్న నీతిమంతుడు మనకు కనిపిస్తున్నాడు. అంటే నీతిమంతుల ప్రారంభం, ప్రార్థన ప్రారంభం, నీతిమంతుల ప్రారంభం, అలాగే తిరిగి మరలా అర్పణల ప్రారంభం, నరహత్యల ప్రారంభం, మోసపరచబడటం ప్రారంభం, సంతాన ఉత్పత్తి ప్రారంభం, ఇలా అనేకమైన ప్రారంభాలు మనం చూస్తూ వస్తూ ఉన్నాం. అలాగే ఇప్పుడు దేవుని ఆజ్ఞను అతిక్రమించకుండా క్రమంగా పాటించిన వాడు నోవాహు. నోవాహుతో దేవుడు చెప్పాడు, నువ్వు ఓడను తయారు చేసుకో. నువ్వు ఓడను తయారు చేయడం ద్వారా నీవు, నీ కుమారులు, నీ కోడండ్రును, నీ భార్య ఓడలో ప్రవేశించడం ద్వారా జతలుగా వచ్చినటువంటి ప్రతి జంతువులను కూడా నీవు సంరక్షించడం ద్వారా, ఓడలో వాటికి ప్రవేశం ఇచ్చి వాటికి కావలసినటువంటి వాటిని ఏర్పాటు చేయడం ద్వారా నేను నాశనం చేయబోతున్నటువంటి యొక్క నాశనం నుండి, జలప్రలయంలో నుండి నిన్ను, నీ కుటుంబాన్ని నేను రక్షిస్తాను అని చెప్పి నోవాహుతో దేవుడు చెప్పాడు. ఆ విషయాలు మీరు జాగ్రత్తగా ఆదికాండం చూడండి. ఆదికాండంలో దేవుడు చెప్పాడు, 13వ వచనం 6వ అధ్యాయము, దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారముగా నిండి ఉన్నది, బలత్కారంతో నిండి ఉన్నది. భూమి బలత్కారంతో నిండి ఉన్న కార్యక్రమము ఆదిలోనే జరిగింది. ఇప్పుడు బలత్కారంతో నిండి ఉన్న కార్యక్రమము నేడు మనం చూస్తున్నట్లే ఆనాటి కాలంలో కూడా, నోవాహు కాలంలో శరీరుల మూలంగా భూమి బలత్కారంతో నిండి ఉంది. గనుక నా సన్నిధిని వారి అంతం వచ్చి ఉన్నది. అంతము అన్నాడు. అంతం ప్రారంభం, నాశనం. దేవుడు అంతము చేసేబోతున్నాడు అంత్య దినములలో అనే మాట మనం రానున్న దినాల్లో కూడా మనం చూస్తాం. ఈ గ్రంథాన్ని నేర్చుకున్నటువంటి క్రమంలో అంత్య దినముల గురించి మాట్లాడుతుంటాడు దేవుడు. ఇక్కడ కూడా అంత్య దినాలు అనేటువంటి విషయాన్ని దేవుడు ముందుగానే నోవాహుకు తెలియజేసి ఆయన ఏం చేస్తున్నాడంటే సిద్ధం చేస్తున్నాడు. అంతములో నుండి మేలుకరమైన రీతిలో దేవుని పక్షంగా ఉండాలని దేవుడు మేలు కలుపుతున్నాడు. మెలకువ అనేది మనకు కనిపిస్తుంది. నోవాహు కుటుంబాన్ని మేలు కలుపుతూ ఆయన చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. భూమితో కూడా నాశనం. ఎవరిని భూమితో కూడా నాశనం? భూమి నాశనం అవుతుంది, భూమితో కూడా నాశనం అయిపోయే జనాంగం భూమి మీద ఉన్నారు. ఎవరు నాశనం అవుతున్నవారు గమనించారా ఎప్పుడైనా?
గమనించడానికి ఇష్టపడుతున్నారా? జాగ్రత్తగా ఆలోచించి ఈ విషయాన్ని మీరు పరిగణలోకి తీసుకుంటున్నారా? ఎవరు నశించిపోతున్నారు, ఎవరు అంతమొంద పడుతున్నారు అని అంటే చెడుతనము కలిగిన నరులు. చెడుతనము కలిగిన నరులు ఎప్పుడూ నాశనం అయిపోతారు. అయ్యో, నేనే ఒకవేళ ఇప్పుడు అటువంటి స్వభావ లక్షణం కలిగిన వాడినైతే నేను నాశనం అయిపోతాను. కానీ దేవుడు నీవు నేను కూడా నాశనం అవ్వకుండా యేసుక్రీస్తును లోకానికి పంపించబోతూ ఉన్నాడు, పంపించాడు. అయితే ఇప్పుడు నువ్వు నేను కూడా నాశనం అవటానికి అవకాశం ఇవ్వట్లేదు దేవుడు. కానీ ఒకప్పుడు నోవాహు కాలంలో నాశనం అయిపోయిన జనాంగం కొరకు దేవుడు ముందుగానే గుర్తింపజేసి ఏమంటున్నాడంటే ఆ నాశనము నుండి మీరు దూరం అవటానికి ఇదిగో రక్షణ మీకు నేను అనుగ్రహిస్తున్నాను. దేవుడే నోవాహు కుటుంబానికి రక్షణకరమైన మార్గాన్ని సూచించి దేవుడు నోవాహుతో చెప్పాడు, వాడును తయారు చేసుకో, పలానా కర్రవాడు, ఎంత ఎత్తు, ఎంత కొలమానం, ఎంత పరిధి, వాటికి కావలసిన ఆహార వస్తువులు సమకూర్చుకునే విధానము, ఇవన్నీ ఖచ్చితంగా దేవుడు నోవాహుతో చెప్పటం వలన నోవాహు ఏం చేశాడంటే చక్కగా దేవుడు చెప్పినట్లుగానే ఏ కర్ర అయితే వాడమన్నాడో ఆ కర్ర వాడాడు, వేరే కర్ర ఏది కూడా వాడలేదు. చూడండి, ఇప్పుడు ఒకవేళ మనం దేవుడు చెప్పినట్లుగా మనం ఆరాధన చేస్తున్నామో లేదో ఒకసారి ఆలోచించండి. దేవుడు చెప్పినట్లుగా తన ఆజ్ఞలు మనం పఠిస్తున్నామో లేదో ఒకసారి ఆలోచించండి. దేవుడు చెప్పింది ప్రతిదీ క్రమంగా ఎలాగైతే చెప్తాడో ఆ క్రమాన్ని పాటించగలిగితే వాడు పరిశుద్ధుడు అవుతాడు, వాడు దేవుని స్వరూప లక్షణాలు కలిగిన వాడు అవుతాడు, వాడు నీతిమంతుడు అవుతాడు, వాడు కృపనందిన వాడు అవుతాడు, వాడు దేవుని సంబంధం అవుతాడు, దేవుని పిల్లలు అనబడతాడు. చూసారా దేవుడు ఇస్తున్నటువంటి గొప్ప మేలుడు. కానీ ఎందుకు నాశనం అనేది జరుగుతుంది? దేవుని మాటకి వ్యతిరేక్తమైన పరిస్థితులు ఉన్న కారణం చేత నాశనం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ నాశనానికి దూరం అవ్వమని దేవుడు సెలవిస్తూ వచ్చాడు. అయితే పేతురు రాసిన పత్రికలో నోవాహు చరిత్ర గురించి దేవుడు ఇక్కడ రాయించి ఉంచాడు. ఎప్పుడో జరిగిపోయినటువంటి చరిత్రని పేతురు కూడా జ్ఞాపకం చేశాడు. యేసుక్రీస్తు ప్రభు వెనకాల శిష్యర్గం పొంది అపోస్తుడైనటువంటి సువార్త ప్రకటించినటువంటి పేతురు ఆయన నోవాహు గురించి, నోవాహు దినాల్లో జరిగినటువంటి విషయాన్ని గురించి మనకు వెల్లడి చేశాడు. తన మొదటి పత్రికలో పేతురు మాట్లాడుతూ రాస్తూ పత్రిక ద్వారా 3వ అధ్యాయం 19వ వచనం నుంచి చూడండి ఒకసారి. దీర్ఘశాంతము ఎవరిది? దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో వాడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు నోవాహును వాడను ఎందుకు సిద్ధం చేసుకోమన్నాడు? కారణాలు ఉన్నాయి సుమి. ఒక కారణం చెప్పాను మీకు, ఏంటి? చెడుతనముతో నిండి ఉన్నారు. రెండో కారణం చెప్పాను, హృదయాలలో వాళ్ళు ఏం చేశారు? వారి ఆలోచనలు సరైన రీతిలో దేవునికి ఇష్టంగా లేవు, వారి తలంపులో ఊహ చెడ్డదిగా ఉంది. మూడో కారణము వారు ఏంటంటే అక్రమకారులు. నాలుగవ కారణము అని చెప్తున్నాడు అవిధేయులు. ఎన్ని కారణాలు ఉన్నాయండి? దేవుడు నోవాహును వాడను సిద్ధము చేసుకో అని చెప్పటానికి ఎన్ని కారణాలు ఉంచాడు అక్కడ? అవిధేయులు ఉన్నారు, అందువల్ల నాశనం రాబోతుంది. అక్రమకారులు ఉన్నారు, నాశనం వారికే. ఇంకా హృదయాలలో చెడుతనం కలిగినటువంటి ఆలోచన కలిగిన ఉన్నారు, నాశనం వారికే. ఇంకా మనం ఆలోచన చేస్తే అవిధేయులు అన్నాడు. చూసారండి, ఇలాగూ కారణాలు బట్టి ఈ చెడుతనం యొక్క బుద్ధులను బట్టి దేవుడు నాశనం చేయబోతున్నాడు. మరి ఇప్పుడు ఈ లోకంలో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పరిస్థితుల ఈ ప్రమాణమైన కాల పరిధిలో మనం చూస్తే అక్రమమే నిండి ఉంది. అక్రమము నిండి ఉన్నటువంటి ఈ కారణం చేత మరి జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే చూడండి, నీతి 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 కనిపిస్తుందా? కృపనందిన వాడు ఉన్నారా అని అంటే ఒకవేళ 100 మంది, 50 మంది, 20 మంది, 10 మంది నీతిమంతులు ఉంటే నువ్వు ఆ పట్టణాన్ని కాపాడువా అని ఒక ఆయన, అబ్రహాము అన్న ఆయన వేడుకుంటాడండి. ఆ పట్టణంలో ఎంతమంది ఉంటే నువ్వు ఆ పట్టణాన్ని కాపాడవా అని దేవుని వేడుకుంటాడు. ఈరోజు నువ్వు ఉన్న పట్టణంలో, నీవున్న ఆ యొక్క గ్రామంలో, నీవున్న ఆ యొక్క మారుమూల ప్రాంతాల్లో
నీతిగా ఉన్నవారు ఎంతమంది ఒకసారి చూసుకోండి. నీతిమంతులు అనే వారిని ఇప్పుడు ఆ నీతిమంతులు ఉన్న ఆ పట్టణాలని ఆయన ఇప్పుడు కాపాడడు. నీతిమంతులను కాపాడతాడు కానీ నీతిమంతుల నుండి పట్టణాన్ని కాపాడు. ఇప్పుడు పట్టణానికి విలువ లేదు. ఇప్పుడు పట్టణాలలో ఆయన సువార్త ప్రకటింపబడాలి, పట్టణాల్లో గ్రామాల్లో ఆయన వార్త ఆయన మాటలో వెలువడాలని కోరుకుంటున్నాడు దేవుడు. కాబట్టి నా నుండి కోరుకున్నటువంటి ఇది ఏంటంటే నీతిని కోరుకుంటున్నాడు దేవుడు. నోవాహు నుండి కోరుకున్నాడు నీతిని, ఈరోజు నా నుండి నీతిని కోరుకుంటున్నాడు. నోవాహు కాలంలో ఉన్నటువంటి అనేకమైన ప్రజలు నీతిగా ఉండాలని కోరుకున్నాడు దేవుడు. కానీ వారందరూ కూడా చెడిపోయిన హృదయాలు కలిగిన వారు అయిపోయారు. ఈ దినాల్లో కూడా మీరు నేను చెడిపోయిన హృదయాలతో ఉంటే మనలో నీతి లేదని అర్థం. నీతి లేకపోతే దేవుడు మన యందు ఉండడు. అయ్యో, దేవుడు లేకపోతే మన కుటుంబం వర్ధిల్లుతుందా? దేవుడు లేకపోతే మనం కోరుకున్న ఆ కోరిక ప్రార్థనాపూర్వకమైన రీతిలో ఆయన విన్నవించుకుంటున్న విన్నపాలు నెరవేరుతాయా? దేవుని నివాసం మనలో లేకుండా పోతున్నప్పుడు మనము దుర్జనులు అవుతున్నాము, సాతాను సంబంధం అయిపోతున్నాము. అలాంటి దుర్గతి కుటుంబాలలో లేకుండా ఉండడానికి, అక్రమకరమైన సంబంధాలు లేకుండా ఉండడానికి దేవుడు తన వాక్కులు మన హృదయాలలో ఉంచుకోమని ఆయన కోరుకుంటున్నాడు. మన హృదయాలలో దేవుని మాటలు ఉంచుకోవాలి. ప్రేమపూర్వకంగా మనందరం కూడా అలా ఉంచుకోవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. నోవహు దినాల్లో అవిధేయులైన వారు ఉన్నారట. అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు అన్నాడు. చూసారా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు అంటే దేవుడు ఏ స్వరూపము? ఆత్మస్వరూపము. దేవుని ఆత్మస్వరూపము నరులలో ప్రవేశపెడితే ఆ ఆత్మ దేవునికి సమర్పించుకోవలసిన గుణ లక్షణాన్ని దేవుడు కోరుకుంటూ ఉంటే, యేసుక్రీస్తు ద్వారా అది కోరుకుంటూ ఉంటే, ఆయన యందు విశ్వాసం ఉంచుడు ద్వారా అది కోరుకుంటూ ఉంటే ఆ ఆత్మను ఆర్పేస్తున్నాం మనం. ఆ ఆత్మను పరిశుద్ధంగా ఉంచకుండా చెడుతనంతో నింపేసి దురాత్మతో, అపవిత్రాత్మతో, దుష్టాత్మతో, మనము భ్రమపరచాత్మతో ఈ లోకములో దేవుని యొద్దకు నుంచి దూరం అయిపోయిన జనాంగంగా మనము ఇందాక చూడండి 2 వర్గాలని చెప్పుకున్నాం. ఒకటి దేవునిది, ఒకటి కయ్యేను అంటే నరులు. చూడండి ఇప్పుడు ఏ వర్గంలోకి వెళ్ళిపోతున్నాం ఆలోచన చేసుకోండి జాగ్రత్తగా. ఏ వర్గంలో ఉండాలని దేవుడు కోరుకున్నాడు, ఏ వర్గంలోకి వెళ్ళిపోతున్నామో జాగ్రత్తగా ఆలోచించండి. చెరలో ఉన్న ఆత్మల యొద్దకు అనగా ఆత్మస్వరూపుగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ వాడులో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. చూసారా, నీతి ద్వారా రక్షణ పొందే ప్రారంభ కార్యక్రమము ఆదిలోనే జరిగింది. దేవుని మాటలు వినుట వలన 80 రక్షణ పొందారు. ఈరోజు నీ కుటుంబము కానీ, నీ పిల్లలు కానీ, మీ బంధువులు కానీ దేవుని మాటలు వింటే రక్షణ నీ కుటుంబానికి రాబోతుంది. అంటే నాశనము దూరం అయ్యే అవకాశాలు దేవుడు నీకు నాకు అనుగ్రహించబోతున్నాడు. నాశనము నుండి తప్పించడానికి దేవుడు ఒక ప్రణాళికను రూపొందించి తన కుమారుని లోకానికి పంపించడం ద్వారా మనకు విశ్వాసం కలిగించి ఆయన ఏం చేస్తున్నాడంటే దేవుని పిల్లలు అవటానికి అవకాశం కలిగించి నీకు నాకు రక్షణ కలిగించబోతున్నాడు. నరకాగ్నికి లోను కాకుండా తప్పించే ప్రయత్నం ఇప్పుడు జరగబోతుంది. అగ్ని గ్రంథకములో పడకుండా కాపాడే పద్ధతి యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకి జరగబోతుంది. ఇట్టి కార్యక్రమం నీకు నాకు అవసరమా కదా? చాలా అవసరం. కాబట్టి జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. దేవోక్తులు అంటే దేవుని మాటలు ఎంతో విలువైనవి. నీ హృదయాల్లో అది భద్రం చేసుకుంటే నువ్వెక్కడికి వెళ్ళినా సరే నీకు దేవుడు తను తోడుగా ఉండేటట్లుగా సహకారం చేస్తాడు. కానీ సాతానుడు మనకు తోడుగా ఉన్నాడు అనుకోండి, మన బుద్ధులు అక్రమం బుద్ధులు, మన ఆలోచనలు, హృదయంలో ఆలోచనలు అక్రమంగా వెళ్ళిపోతాయి. కాబట్టి అక్రమమైనటువంటి విషయాల్లో మనం ముందుకెళ్ళామని అంటే దేవునికి ఇష్టం లేని వారుగా అయిపోతాం. కయ్యను కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు కాబట్టి లక్ష్య పెట్టలేదు ఆయన అర్పణని. అక్రమకారుల్ని ఆయన ఇష్టపడడు, లక్ష్య పెట్టడు. అంటే దేవుడు ఎవరిని ఇష్టపడబోతున్నాడు? దేవుడు ఎవరి యందు ఇష్టం కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నాడు అని అంటే హృదయంలో ఆ తలంపులు, ఆ ఊహ చెడ్డదిగా కాకుండా మంచిదిగా ఉంటే మాత్రము దేవుడు నీ యందు నివసించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వు చేసే ప్రార్థన ఇష్టపడతాడు, నువ్వు చేసే ఆరాధన ఇష్టపడతాడు, నువ్వు ఉంచే భక్తిని ఇష్టపడతాడు, నువ్వు ఆయన యందు కలిగినటువంటి భయాన్ని ఇష్టపడతాడు, ఆయన యందు విధేయతను చూపిస్తూ ఉంటే దాన్ని ఇష్టపడతాడు.
కానీ అవిధేయులైన వారు ఉన్నారు నోవాహు కాలంలో. ఈ రోజు కూడా అవిధేయులు ఉన్నారా లేదా? ఉన్నారు. కాబట్టి అవిధేయులు ఈ రోజు కూడా ఎందుకు ఉన్నారంటే సాతానుడు తన ప్రభుత్వాన్ని ఆయన కొనసాగిస్తున్నాడు కాబట్టే. అందుకే ఇప్పుడు ప్రభుత్వం క్రీస్తు ప్రభుత్వం కావాల్సిన అవసరం వచ్చింది. ఎందుకు క్రీస్తు ప్రభుత్వం కావాల్సి వచ్చిందంటే క్రీస్తు ప్రభుత్వంలో ఉన్నవారు అక్రమకారులుగా ఉండడానికి ఇష్టపడరు. క్రీస్తు ప్రభుత్వంలో ఉన్నవారు క్రమమైన పద్ధతిని అనుసరించే వారుగా ఉంటారు. దేవుని మాటలు వారి హృదయంలో నింపుకున్నట్టు చేత అందువల్ల వారు మంచి మాటలు ఉపదేశించడానికి, మంచి బుద్ధులు కలిగి ఉండడానికి, మంచి ఆలోచన తలంపులతో ఉండడానికి వారు హృదయము శుద్ధి చేయబడుతూ ఉంటది దేవుని మాటల చేత. అందుకే యేసుప్రభువు అంటారు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. చూడండి, నోవాహు కాలంలో అటువంటి శుద్ధి కలిగినటువంటి హృదయాలను ఆయన చూశాడు. కానీ నోవాహు అక్కడే కనిపించాడు. ఆ తదనంతరం ఆయన బట్టి ఆ కుటుంబాన్ని అనమండుని ఆయనతో పాటు రక్షించాడట. మరి ఈరోజు నీ హృదయం నా హృదయం ఎలాగ ఉందో ఒకసారి, హృదయాల ఆలోచనలు ఎలాగ ఉన్నాయో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆది నుండి కూడా తన ప్రణాళికను మనం అర్థం చేసుకుంటేనే తప్ప మనము ఎవరి ప్రభుత్వంలో మనం ఉంటున్నామో ఆలోచన చేసుకోండి. ఎవరి ఆలోచనల ప్రకారంగా మనం ముందుకు కొనసాగుతున్నాం. నా సొంత ఆలోచన అయితే అది దేవునికి ఇష్టం ఉండదు. నా సొంత బుద్ధి ఆధారం చేసుకోకుండా నేను నడుచుకోవాల్సిన అవసరత దేవుడు నీకు నాకు మనందరికీ కలుగు చేస్తూ ఉన్నాడు. కాబట్టి జాగ్రత్తగా నీ హృదయం శుద్ధి చేసుకో. అదేంటండి ఎలా శుద్ధి అవుతుందండి? ఇది హృదయం శుద్ధి కావాలంటే నేను ఏం వాడాలి? ఏ పదార్థం వాడాలి? నోవాహు రక్షణ పొందాలంటే వాడను నిర్మించుకోవాలి. ఈవేళ నీ హృదయం శుద్ధి కావాలంటే దేవుని మాటలు నీళ్ళు హృదయంలో నింపబడాలి. దేవుని మాటలు నీవు వినుట వలన నీ హృదయంలో ఏమిటి రాసుకుంటావు. ఇర్మియా గ్రంథంలో 31 అధ్యాయం 31 నుంచి ఇర్మియా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఆ విషయాలే వెల్లడి చేస్తూ ఉన్నాడు. ఏంటంటే హృదయం మీద రాసేస్తాను అని చెప్పాడు. ఏమి రాస్తాడట? క్రొత్త నిబంధన హృదయం మీద రాస్తాను. ఎందుకంటే వారు హృదయాలు శుద్ధి కావాల్సిన అవసరం ఉంది. ఆ హృదయాలు శుద్ధి కావాలంటే ఎవరిని బట్టి శుద్ధి అవుతుపోతుంది? యేసుక్రీస్తుని బట్టి హృదయాలు శుద్ధి కాబోతున్నాయి. కాబట్టి శుద్ధ హృదయాలను దేవుడు లక్ష్య పెడతాడు, అందులో నివాసం ఉంటాడు ఆయన. చూసారా, దేవుడు దూరంగా ఉన్నాడు అనుకుంటున్నాడా? అనుకోకండి దయచేసి. సమీపంగానే ఉన్నాడు. ఆయన సమీపంగానే ఉన్నాడు. కీర్తనలో ఆయన మాట్లాడుతున్న విషయం మీరు జాగ్రత్తగా గమనిస్తే 145వ కీర్తనలో చూడండి, గ్రంథకర్త అయిన దావీదు మనకి విషయాన్ని వెల్లడి చేస్తూ ఉంటాడు. ఆలోచన చేస్తే 18వ వచనం, తనకు నిజముగా మొర్రపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. సమీపంగా ఉన్నాడు. దేవునికి ప్రార్థించగలిగే రీతిలో ఎవరైనా ఉన్నారు అంటే, చూడు నువ్వు తప్పు చేసిన వాడు కావచ్చు, కానీ నీ మనసు మార్చుకొని దేవుని వైపు తిరిగావు అనుకో, ఇప్పుడు దేవుడు నీకు సమీపంగా ఉండేవాడు అవుతాడు, కానీ దూరంగా ఉండేవాడు కాడు. ఎందుకంటే నువ్వు మనసు మార్చుకుంటున్నావు. అది దేవుడు తెలుసుకుంటాడు. నీ యందు ఆయన నివాసం కలిగి ఉండడానికి ఇష్టపడుతూ ఉంటాడు. నీలో చెడు క్రియలు ముందు తీసివేసుకో. నీలో చెడ్డ అభిప్రాయాలు తీసివేసుకో. నీలో తలంపులు ఉన్నాయి చూసారా, ఆ తలంపులు ఏమాత్రం చెడ్డవ కాకుండా జాగ్రత్త పడు. నువ్వే జాగ్రత్త పడు. మనం అట్టి జాగ్రత్త పడాలని వాక్యం మనందరికీ తెలియజేస్తూ ఉంది. కాబట్టి నా హృదయం శుద్ధి చేసుకోవాలి. నా హృదయంలో దేవుడిని నివసించడానికి చోటు కల్పించుకోవాలి. చూడండి, ఇంట్లో అనేకమైన వస్తువులు కొనేసుకున్నాం అనుకోండి, వాటిని సర్దుకునేటప్పుడు ఏది ఎక్కడ అమర్చాలో అక్కడ అమర్చడానికి మనం స్థలం చూసుకుంటాం. అలాగే హృదయంలో కూడా దేవుని మాటలు అమర్చుకోవడానికి మీరు స్థలం కొనుక్కోని అవసరం లేదు. ఇక్కడ ఏమంటే ఇది ఉచితంగానే దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఎంటీ చేసేసుకోండి. హృదయంలో చెడు తలంపులో కలిగినటువంటి ఆలోచన అన్నింటిని కూడా ఎంటీ చేసేసుకోండి. సృష్టికర్త అయిన దేవుడు నీ ఎదుట ప్రత్యక్షం అవుతాడు. తన వాక్కు చేత నీలో నివసింపగోరుతాడు. తన మాటలు నింపుకొనుడి చేత మేలుకరమైన ప్రవర్తన నీలో నాలో కూడా అలవర్చబడే అవకాశం కలుగుతూ ఉంది. అమర్చబడితే దేవుని మాటలు మనలో హృదయాల్లో అమర్చబడితే. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, తనకు మొర్రపెట్టు వారందరికీ, దేవునికి మొర్ర పెట్టాలన్న ఆలోచన జ్ఞానము మీకు నాకు అందరికీ వస్తే ప్రియులరా, తప్పనిసరిగా నిజంగా మొర్రపెట్టు వారందరి ఎదుట ఆయన సమీపంగా ఉన్నాడని చెప్తున్నాడు. ఈయన అనుభవించాడు. దావీదు దాన్ని అనుభవించి చెప్తున్నాడు అనమాట. ఇలాగూ అనేకమైన సంగతులు మనము చాలా జాగ్రత్తగా కూలంకుషంగా తెలుసుకోవచ్చు. జాగ్రత్త గమనించండి. నోవాహుతో దేవుడు మాట్లాడినప్పుడు నోవాహు దేవుడు చెప్పిన ప్రకారంగా నడుచుకున్నాడు కాబట్టి, ఆయనలో అవిధేయత లేదు కాబట్టి, విధేయత కనబరిచాడు కాబట్టి, చూడండి యేసుక్రీస్తు ప్రభువు గారు కూడా
ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన కూడా శిలువ మరణము పొందినంతగా విధేయత కనబరచెను అని చెప్పాడు. విధేయత కనబరిచాడు ఆయన. మరి ఈరోజు మనం కూడా విధేయత కనబరిచినట్లయితే దేవుడు మనకి ఇవ్వబోతున్న ఆశీర్వాదాలు ఎంతంత కాదు. నువ్వెంత దరిద్రమైన పరిస్థితిలో ఉన్నా సరే, దీనమైన పరిస్థితిలో ఉన్నా సరే, దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా చక్కగా ఆయన ఒక విలువైన స్థానానికి తీసుకెళ్ళిపోతాడు. నీవు ఊహించని స్థానానికి తీసుకెళ్తాడు. అడుగు వాటి అన్నిటికంటను, ఊహించు వాటి అన్నిటికంటను అత్యధికంగా చేయ శక్తిగల దేవుడు అని నువ్వు నమ్మగలిగితే, అని ఆయనకు మొర్ర పెట్టగలిగితే, అని నీవు హృదయంలో విశ్వసించగలిగితే, అని సాతాను పక్షంగా కాకుండా దేవుని పక్షంగా నిలవబడగలిగితే, చూసారా, దేవుడు నువ్వు అడుగుతున్నది ఒకటైతే ఇంకా ఆయన ఎక్కువగానే ఇవ్వటానికి ఇష్టపడతాడు. అలాగ ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏమడిగాడంటే జ్ఞానం కావాలని అడిగాడు. సొలొమోన్ అని ఒక దావీదు కుమారుడు, సొలొమోను యవనస్తుడు. నేను పరిపాలన చేయాలంటే జనులందరూ ఉన్నారు, రాజ్యం ఉంది, నేను రాజుని అయిపోయాను. ఈ రాజు రాజ్యాన్ని పరిపాలన చేయాలంటే రాజుకి జ్ఞానం కావాలి, అది నీ యొద్ద నుంచి నాకు దొరుకుతుందని చెప్పి ఆయన ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే ఆయనకు దొరికింది. ఏంటి ఆయన అడిగింది జ్ఞానం అయితే దేవుడు చెప్పాడు, నీకు వాటితో పాటు మరి వెండి బంగారం ఇవన్నీ కూడా ఇస్తున్నాను, అంటే నీకు కావలసిన సంపదను కూడా నేను సమకూరుస్తానని చెప్పేసి దేవుడు చెప్పడం జరిగింది. అది మనం రాజుల గ్రంథం నుంచి ఆ విషయాలు మనం చదువుకుంటాం. కాబట్టి నువ్వు అడుగుతున్నది ఏదైనా సరే మనం అడగాలన్న ఆలోచనతో ముందుకు వచ్చినప్పుడు దేవుడు వెంటాడన్న విషయం మర్చిపోకు. కానీ నువ్వు అడిగేటప్పుడు విధేయత కనబరిచి అడగాలి. అడిగేటప్పుడు హృదయంలో ఎటువంటి సనుగు లేకుండా అడగాలి, బలవంతం లేకుండా అడగాలి, దురుద్దేశం లేకుండా అడగాలి, చెడు క్రియలు లేకుండా అడగాలి. అలా అడిగినట్లయితే తప్పనిసరిగా ఆయన నీకు నీ సమస్త అవసరతను కూడా తీర్చేవాడు అవుతాడు. నమ్ముతున్నావా లేదా? నమ్మటానికి ఇష్టపడుతున్నామా లేదా? అటువంటి ఆసక్తిని కనబరచడానికి ఇష్టపడుతున్నావా లేదా? ఇష్టపడండి. తగిన రీతిలో మీరు దేవుని నీతిని కనబరుచుకునేవారు అవుతారు, నీతిమంతులు అవుతారు. ఆ నీతి నిన్ను ఎక్కడికి నడిపిస్తుంది అంటే దేవుని దగ్గర నడిపిస్తుంది. చూడండి, దేవుని పిల్లలు అనబడుతున్నటువంటి స్థాయికి తీసుకెళ్తూ ఉంటుంది. కాబట్టి దేవుని నీతి అది ఎల్లప్పుడూ బయలుపడుతూనే ఉంది. ఆ బయలుపడుతున్నటువంటి ఆ నీతి ద్వారా నీవు నేను కూడా రక్షణ అనుభవం కలిగి ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు. ఆయన ఓడను కట్టేశాడు. ఆ ఓడను కట్టి అందులోకి దేవుడు చెప్పిన ప్రకారంగా అన్నిటినీ కూడా అందులోకి తోలివేశాడు. ఆ తదనంతరము ఆయన మండుగురు రక్షణ పొందారు. చూడండి, నోవాహు కాలం దగ్గరకు వచ్చేసరికి, నోవాహు దగ్గర జరిగిన కార్యం దగ్గరకు వచ్చేసరికి మనం ఆలోచన చేస్తే నోవాహు ఎవరిని నమ్మాడు? దేవుని నమ్మాడు. మరి మనం ఎవరిని నమ్మాలి? దేవుని నమ్మాలి. మరి సాతాను నమ్మచ్చా? నమ్మకూడదు. సాతాను ఏ పోలికలో ఉన్నాడు? ఆత్మ పోలికలోనూ ఉన్నాడు. కానీ వాడి స్వరూప లక్షణాలు ఎలాగున్నాయి? చెడు క్రియలతో నింపబడి మోసపూరితమైన స్థితిలో ఉండి అబద్ధ బోధతో నింపబడి మనుషుల్ని మాయ చేస్తూ ఉన్నాడు, దొంగలుగా చేస్తూ ఉన్నాడు, అబద్ధికులుగా చేస్తూ ఉన్నాడు, నరహంతకులుగా చేస్తూ ఉన్నాడు, దురాత్మ స్వభావం కలిగిన వారిగా చేస్తూ ఉన్నాడు, దేవుని ఆత్మ లేకుండా చేస్తూ ఉన్నాడు, జీవము కోల్పోయిన వారుగా చేస్తూ ఉన్నాడు, నిర్జీవుడిగా చేస్తూ ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు నిన్ను సజీవుడిగా చేయడానికి వచ్చాడు. యేసుక్రీస్తు సత్యమందు స్థాపించడానికి, ప్రతిష్ఠ చేయడానికి వచ్చాడు. అబద్ధము లేకుండా ఉండేటట్లుగా నిన్ను నన్ను సత్యవంతులుగా చేయడానికి వచ్చాడు, నీతిమంతులుగా చేయడానికి వచ్చాడు, దేవుని ఆత్మ కలిగిన జనులుగా చేయడానికి వచ్చాడు. వ్యత్యాసం గమనిస్తున్నారు కదా? జాగ్రత్తగా గమనించిన దేవుని దీవులు సంపాదించుకోనండి. చక్కగా మీరు దేవుళ్ళు ఎదగాలని ప్రేమపూర్వకంగా నేను కోరుకుంటున్నాను. దేవుడు అంటే ఇంకా సరిగా తెలియకపోతే మీరు మాకు తెలియజేయండి. దేవుని గురించి ఇంకా అనేకమైన సత్యాలు మీకు తెలియజేస్తాం. ఇంకా రానున్న ఎపిసోడ్స్లో ఇంకా అనేకమైనటువంటి విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. ఆది నుండి క్రమంగా మనం నేర్చుకుంటున్నాం. మీకు ఎవరికైనా సరే ముందున్న ఎపిసోడ్స్ ఏమైనా మీకు అవసరమో అని అనుకుంటే, ఆది నుండి చెప్పబడుతూ వచ్చాయి కాబట్టి అవసరం అని అనుకుంటే మీరు మాకు తెలియజేయండి. తద్వారా మీకు మేము చేరవేయటానికి ఒక ప్రణాళికతో ముందుకు వెళ్దాం. కాబట్టి ప్రభువు ఎల్లప్పుడూ మిమ్మల్ని, మీ కుటుంబీకులను, బంధువులు, స్నేహితులు అందరినీ కూడా దీవించాలని ప్రత్యేకించి నేను మీ అందరి కొరకు మా వ్యక్తిగత ప్రార్థనలో, సంఘ ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం.
మీరు కూడా చక్కగా ప్రార్థనలు ఎదగాలని, దేవుని దీవుల ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాం. మీ అందరికి ప్రభుపేట వందనలు తెలియజేస్తాం.